వీక్షకులకు నమస్కారం. స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరి ఈరోజు ఒక మంచి మెసేజ్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నాన్ని చాలామంది వృధా చేస్తున్నారు. రకరకాల ఫంక్షన్లో, వేడుకల్లో మరి రకరకాల వెరైటీస్ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరి ఎక్కువ వడ్డించుకొని తినలేక మరి ఇదంతా డస్ట్బిన్ వేయడం వలన ఆహారం వృధా అయిపోతుంది. మరి వేరే ఒకరి ఆకలి తీర్చుద్దని మీరు ఆలోచించండి. ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం ఉందని మీరు గమనించుకోండి. మరి రైతు ఎంతో కష్టపడితే కానీ మనకి చేతికి రాదు, పంట చేతికి రాదు. దుక్కు దున్ని నీరు పోసి, నారు పోసి, దుక్కు దున్ని సేద్యం చేస్తే కానీ ఆ పంట మనకి చేతికి అందదు. మరి ఆహారాన్ని దయచేసి వృధా చేయమాకండి. నిన్న పంజాబ్ సెంటర్లో ముస్లిం కుర్రోడు రోడ్డు మీద పడిపోయిన అట్టుని తీసి గట్టు మీద పెట్టడం జరిగింది. అతను ఆలోచన ఏంటంటే, మరి ఏ కోడో మోగజీవి ఆకలి తీర్చుద్ది, కోడో కుక్కో ఆహారాన్ని భుజించుద్ది కదా అని అతని ఉద్దేశం. మరి ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం అశ్వమేధ యజ్ఞంతో సమానం అన్నారు. వేదాల్లో కూడా రాసింది. మరి కొంతమంది వాళ్ళు సాయిబాబా భక్తులు గురువారం, వెంకటేశ్వర భక్తులు శనివారం, అలా వాళ్ళ ఇష్టదైవం రోజు ఆహారం పొట్లాలు పంచుతున్నారు యాచకులకు. చాలా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా మరి వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అన్నారు. మరి సాయిబాబా వారు కూడా అన్నదానాన్ని ఎంతో ఇష్టపడేవారు. మరి కనుక అన్నదానం చేయండి, ఆహారాన్ని మాత్రం దయచేసి వృధా చేయమాకండి. మరి కొంతమంది మిగిలిపోయిన ఫంక్షన్లో మిగిలిపోయింది కూడా బయటికి తీసుకొచ్చి పంచుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ మీద ఉండే ఆర్ఫన్స్కి, అనాథలకి, వాళ్ళకి, యాచకులకి, భిక్షకులకి, పుల్లు కాడ, రైల్వే స్టేషన్ కాడ పంచుతున్నారు. అది చాలా గొప్ప విషయం. వాళ్ళని అభినందిస్తున్నాను. మరి అలాగే వాటర్ కూడా కొంతమంది వృధా చేస్తున్నారు. ఈ పైప్ లైన్ లీకేజ్ అయిన వాటర్, లేకపోతే ఈ డ్రింకింగ్ వాటర్, కుళాయి వాటర్ వదిలేయడం వేస్ట్గా, అదంతా డ్రైనేజీలో కలవడం, తాగే నీరు వృధా అయిపోతుంది. తాగే నీరు వృధా చేయమాకండి. నీరే సర్వమాన జీవకోటికి ప్రాణాధారం. అది కొంత పెద్ద ఆయన 20 లీటర్లు వాటర్, కూల్ డ్రింక్ వేస్ట్ బాటిల్స్లో వాటర్ నింపుకొని 20 మొక్కలకి పోస్తున్నాడు. అంటే 20 బాటిల్స్ వాటర్ తీసుకుని రోజు అతను సైకిల్ మీద వెళ్ళి పెద్ద ఆయన. అది కూడా గొప్ప విషయం. అతను దినచర్య ఒక మంచి పనితో ప్రారంభిస్తున్నాడు. అతను చాలా అభినందిస్తున్నాను. మొక్కలు కూడా ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ గారు అన్నారు. మొక్కలు కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకు అందిస్తున్నాయి, ప్రాణవాయువుని అందిస్తున్నాయి. మరి అది గమనంలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి. అశోకుడు కూడా చరిత్రలో మొక్కలు పెంచాడు. మరి ఆయన అందుకని చరిత్రలో నిలిచిపోయాడు. మొక్కలు పెంచితే మరి ఈ పొల్యూషన్, పర్యావరణ పరిరక్షణకు మీ వంతు మీరు కృషి చేసిన వారు అవుతారు. ఈ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది మనకి. ఆ పొల్యూషన్ వాతావరణం అంటే కాలుష్యాన్ని మీరు అరికట్టిన వారు అవుతారు. మరి మొక్కల గురించి కూడా రాయడం జరిగింది. కాస్త నీరు పోస్తే చాలు, పరిమళాల పాలనిచ్చి, స్వచ్ఛమైన గాలినిచ్చి, నీరునిచ్చి, నీడనిచ్చి, నీ వంటికి పుష్టినిచ్చి అని కవితలో రాయడం జరిగింది. వృక్షో రక్షిత రక్షిత అనే కవితలు చూడండి. మరి మొక్కలు కూడా మరి పెంచిన ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటండి. మరి కొంతమంది నాయకులు వాళ్ళు మొక్కలు అవి పెంచడం చాలా తీసుకొస్తున్నారు. మొక్కలు అవి పెంచమని. చెట్టును దయచేసి ఎవరు చెట్టును నరకమాకండి. తర్వాత వర్షం వస్తుంటే ఒక అతను బ్రిడ్జి కింద ఆగాడు ఆటో వాళ్ళ. అతను సరుకు పీచు తీసుకొని ఆటోను ఆ చూరు కిందకి నెట్టి ఆటోను శుభ్రం చేసుకున్నాడు. వాన నీటిని కూడా వృధా చేయకుండా, అతను టైంని వృధా చేయకుండా కడుక్కోవడం నాకు ఆశ్చర్యం వేసింది. మనం ఇతరుల నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది. మరి అందుకని వాన నీరుని కూడా వృధా చేయకుండా ఇంకుడు గొంతులు అలాంటివి తవ్వుతున్నారు. కొంతమంది ఎండాకాలంలో ఈ పశువులకి కుండీల్లో వాటర్ పెట్టి వాటి దాహార్తిని తీర్చుతున్నారు. పశువులకు, పక్షులకు కొద్దిగా వాటర్ పెడుతున్నారు. బిల్డింగ్ పైన పక్షులకి, బయట కుండల్లో పశువులకి పెడుతున్నారు. మరి అవి కూడా మూగజీవులు. మరి
వాటికి కూడా ఆహారం పెట్టండి. పశువులకి గో సంరక్షణ చేస్తే వ్యాధోషాలు పోతాయి అంటారు. కోళ్ళకి ఆకుకూర తినిపించడం. మరి మొన్న కరోనా టైంలో ఇద్దరు మిత్రులు చికెన్ వేస్ట్తో కిచిడీ చేసి మూగజీవుల ఆకలి తీర్చారు. కోతులకి అరటిపండ్లు వేయడం ఇవి కూడా చేశారు. కారులో వచ్చారు పెద్ద ఆయన. ఇవన్నీ గొప్ప గొప్ప పనులు. మరి మూగజీవులు నోరిప్పి అడగలేవు, వాటి ఆకలి తీర్చడం గొప్ప విషయం. మరి మరి కొంతమంది జ్యోతిష్ నిపుణులు కూడా ఈ రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేస్తే రవిదోషం పోతుంది, వేప చెట్టుకి నీరు పోస్తే గ్రహదోషాలు పోతాయి ప్రదక్షిణాలు చేస్తే అని కొంతమంది చెప్తూ ఉంటారు. వేప చెట్టుని అమ్మవారితో, రావి చెట్టుని విష్ణుమూర్తితో, శ్రీ మహావిష్ణువుతో పోల్చుకొని పూజించడం జరుగుతుంది. గోవును కూడా శివకేశ్వరులుగా భావించి గోవులు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి పుట్టలో ఉన్నప్పుడు మరి ఆవు రూపంలో బ్రహ్మను శివుడు వచ్చి వాళ్ళకి పాలు పోయడం అది మనం చూసి వింటాం. వెంకటేశ్వర సమాజంలో మనం పూజించడం అనాదిగా వస్తున్నదే, మన ప్రాచీన సంస్కృతిలో ఉన్నదే. అందుకే గోవుల్ని సంరక్షించండి. పక్షులకి గింజలేయడం, గోవులకి బెల్లం పెట్టడం వల్ల కూడా వేదాశాలు పోతాయని కొంతమంది జ్యోతిష్యులు రెమెడీస్గా చెప్తూ ఉంటారు. కుక్కలకు ఆహారం తినిపించడం, రొట్టెలు తినిపించడం, పక్షులకి గింజలేయడం, ఆవులకి బెల్లం తినిపించడం, మౌజులకి ఆకలి తీర్చడం, మొక్కలకు నీళ్లు పోయడం ఇలాంటివన్నీ కొన్ని రెమెడీస్గా చెప్తూ ఉంటారు. పాటించండి. మీరు కూడా పాటిస్తే మీకు తెలుస్తుంది దాని గురించి. అది మరి ఉండే వాళ్ళ మెసేజ్ ఇది. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.